శ్రీ గురుభ్యో నమ. గురుబ్రహ్మ గురువిష్ణు గురుదేవ మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమ. సదాశివసమారంభం వ్యాసశంకర మధ్యమాం అస్మదాచార్యపర్యంతం వందే గురు పరంపరాం. అపారం కరుణాసింధుం జ్ఞానం శాంతరూపిణం శ్రీ చంద్రశేఖర గురు ప్రణమాముదాను. శ్రీ గురుభ్యో నమ. గణాధిపతే నమ. నిన్న స్వామివారి మహిమ దాంట్లో లక్ష్మీ కటాక్షం గురించి చెప్పుకున్నాం. ఇప్పుడు బిడ్డకి సంతోషం, స్వామికి సంతృప్తి. ఎన్నో మహిమలు. శ్రీ త్రిపుర సుందరి చంద్రమౌళీశ్వరుని స్వామి పూజిస్తూ ఉన్నారు. వేలాది భక్తులు శ్రద్ధతో పూజను వీక్షిస్తున్నారు. అమ్మవారికి అలంకరించిన పట్టుచీర అందరినీ ఆకర్షిస్తున్నది. వేదికకు దూరంగా ఒక మూల తల్లి ఒడిలో కూర్చున్న చిన్న పిల్ల అమ్మవారికి కట్టిన చీర చూసింది. చూడడంతో తనకు ఆ చీర కావాలని తల్లిని వేధించడం మొదలుపెట్టేసింది. అమాయకంగాను తల్లి కూతురును ఎంతో బొజ్జగించింది, మందలించింది. కానీ కూతురు వినలేదు. పూజ ముగిసింది. స్వామి అందరికీ తీర్థం ఇస్తూ ఉన్నారు. క్యూలో నిలబడి జనమంతా తీర్థం పుచ్చుకుంటూ ఉన్నారు. తల్లి పిల్లను ఎలాగో సముదాయించి తీర్థం అందుకోవడానికి అందరితో పాటు వేదిక దగ్గరకు వచ్చింది. హఠాత్తుగా స్వామి తీర్థం ఇవ్వడం ఆపేశారు. ఎందుకో ఎవరికి అర్థం కాలేదు. స్వామి లేచి అమ్మవారికి కట్టిన పట్టు చీరను తెచ్చి ఆ పిల్లకిచ్చి తరువాత తీర్థం ఇవ్వడం మొదలుపెట్టారు. పిల్లకి ఎంత సంతోషమో, స్వామికి అంత సంతృప్తి. తల్లి విస్తుపోయింది. ఎక్కడో అంత దూరాన కూర్చున్న తన బిడ్డ కోరిక స్వామికి ఎలా తెలిసింది? సర్వం శ్రీ పరమేశ్వర మహానుభావుడు. శ్రీమాత్రే నమః. అపార కరుణాసింధం జ్ఞానం శాంతరూపిణం శ్రీ చంద్రశేఖర గురుం ప్రణమామి ముదాన్వహం. స్వామివారి కంటికి శుక్లం వచ్చినప్పుడు ఆపరేషన్ చెయ్యాలి అని డాక్టర్ అన్నప్పుడు ముందు ఒప్పుకోలేదు మహాస్వామివారు. తర్వాత డాక్టర్స్ బలవంతం చేస్తే సరే నేను ఆపరేషన్ చేయించుకుంటాను, కానీ నాకు ఆపరేషన్ చేసేటప్పుడు మత్తు ఇవ్వకూడదు అన్నారట. దాంతో డాక్టర్స్ మహాస్వామి గారితో మత్తు ఇవ్వకపోతే చాలా నొప్పి కలుగుతుంది, దాన్ని మీరు భరించలేరు అన్నారట. కానీ వారు అన్నారట, ఏం పర్వాలేదు, ఆపరేషన్ చేయండి. ఆ సమయంలో నేను ధ్యానంలోకి వెళ్ళిపోతాను. నా శరీరం నుంచి నా మనసు వేరైపోతుంది కాబట్టి నాకు ఎటువంటి నొప్పి తెలీదు, అందుచేత నేను ధ్యానంలోకి వెళ్ళిపోతాను అని అన్నారు. అన్న విధంగానే ఆపరేషన్ చేయించుకున్న మహానుభావుడు, అంతటి మహానుభావుడు, సంకల్ప సిద్ధి ఉన్న మహాస్వామి వారు ఒక భక్తుని కోసం కన్నీళ్లు పుట్టుకున్నారంటే మనకు కూడా కన్నీళ్లు వస్తాయనడంలో సందేహం ఉండదు. ఆ సంఘటన వివరాలు ఇప్పుడు చూద్దాం. మహాస్వామివారు మధ్యాహ్న పూజ ముగించుకుని తీర్థప్రసాదాలు ఇచ్చే సమయంలో కుంభకోణం సమీపంలో మధ్యాహ్న మహాస్వామికి 11 మంది ఘనాపాటిలతో ఏకాదశి రుద్రాభిషేకం చేయించి ప్రసాదం స్వామివారికి అర్పించాలని ఆనందంగా ఒక సంపన్నుడైన భూస్వామి ఒకరు వరుసలో వేచి ఉంటారు. మహాలింగ స్వామివారి ప్రసాదాన్ని ఒక కొత్త పట్టుబట్టలో చుట్టి స్వామివారి దగ్గర తీసుకొస్తాడు. స్వామివారిని చూస్తూనే ఆ భూస్వామి వారికి సాష్టాంగం చేస్తాడు. స్వామివారు కనుబొమ్మలు పైకెత్తి ఏమిటి సమాచారం అనగానే ఆ భూస్వామి విభూతి చందనం మొదలను సమర్పిస్తాడు. ఏ క్షేత్రాంతి ప్రసాదం అని ప్రశ్నిస్తారు. ఆ భూస్వామి స్వామివారితో తాను నిన్న మధ్యార్జున స్వామివారికి ఏకాదశి రుద్రాభిషేకం చేసి ఆ ప్రసాదాన్ని స్వామివారి అనుగ్రహం కోసం తెచ్చినట్లు చెప్తాడు. అప్పుడు స్వామివారు ఈ కార్యక్రమం లోకక్షేమం కోసం చేయించావా అని అడిగినప్పుడు ఆ స్వామి గత 2 సంవత్సరాలుగా తన పొలంలో పంట వర్షాలు లేక పడటం లేదని జ్యోతిష్యుల సలహా మేరకు ఈ కార్యక్రమం నేనే చేయించానని చెప్పాడు. ఇది విని స్వామివారు ఆ ప్రసాదాన్ని స్వీకరించకుండానే ధ్యానంలోకి వెళ్ళిపోయారు. కొంతసేపటికి తెలివిలోకి వచ్చి సరే ఎంతమంది వేద పండితులు వచ్చారు అని అడిగితే 11 మంది అండి అంటాడు ఆ భూస్వామి. నువ్వే నిర్వహించావు కదా, ఏ గ్రామాన్ని వచ్చారు వాళ్ళంతా, అవన్నీ వివరంగా చెప్పమన్నారు. అప్పుడు భూస్వామి తన జేబులోంచి కాగితంలో రాసిన పేరు చదువుతుంటే స్వామివారు అతనితో నీ జాబితాలో వెంకటేశ ఘనాపాటి వారి పేరుందేమో చూడమన్నారు.
అవునండి, ఆ ఘనాపాటి వారి పేరుందండి అని సమాధానం చెప్పాడు భూస్వామి. భేష్, వెంకటేశ్వర ఘనాపాటి గారు కూడా ఉన్నారన్నమాట. ఆయన చాలా పెద్ద విద్వాంసుడు మరియు మంచి వేద పండితుడు. ఆయన పెద్దవారైపోయారు కూడా. రుద్ర జపం ఎంతో కష్టపడి చేసుకుంటారు అన్నారు స్వామి. ఆ మాటలు ఆ భూస్వామి, మీరు సరిగ్గా చెప్పారు స్వామి. ఆయన ఎక్కువసేపు పారాయణ చేయకుండా కళ్ళు మూసుకుంటూ కూర్చున్నారు. దానివల్ల సంఖ్య తగ్గిపోతుంది. ఎందుకురా బాబు నిన్ను పిలిచాం అని అనుకున్నాం. అంతే, స్వామివారి కళ్ళలో ఉవ్వెత్తున తీవ్రత కనిపిస్తోంది. మన దగ్గర ఏదో కొంచెం డబ్బు ఉంది కదా అని ఎలాగైనా మాట్లాడవచ్చు అనుకుంటున్నామేమో. నీకు మా వెంకటేశ్వర ఘనాపాటి గారి గురించి తెలుసా? ఆయన కాలికి అంటుకున్న ధూళికి కూడా నువ్వు సరితోగవు. ఆయన నువ్వు ఎలా అనగలియో? నిన్న ఏం జరిగిందో నాకు ఇప్పుడు అర్థమైంది అని స్వామివారు కొంచెం సేపు కళ్ళు మూసుని తర్వాత కళ్ళు తెరిచి, నువ్వు ఆ వెంకటేశ్వర ఘనాపాటి గారిని ఘనాపాటి గారి కళ్ళు మూసుకు కూర్చున్నప్పుడు వారి దగ్గరికి వెళ్ళి తీసుకున్న డబ్బుకి ఒళ్ళు దాచుకోకుండా గట్టిగా పాలన చేయండి. ఏంటి నోరు మూసుకు కూర్చుంటేలా అన్నావో లేదు చెప్పు. ఈ పరిణామానికి భక్తులంతా మాట్లాక చూస్తూ ఉండిపోయారు. భూస్వామి కాళ్ళు గడగడ వణుకుతున్నాయి. మోకాళ్ళ మీద ముందుకు పడిపోయి బలవంతంగా లేచి నిల్చున్నాడు భూస్వామి. నీళ్లు నిండిన కళ్ళతో నాకు తప్పైపోయింది స్వామి అంటున్నాడు భూస్వామి. నన్ను క్షమించండి స్వామి అన్నాడు. కానీ స్వామివారు, ఆగు, నిన్ను క్షమించడానికి సరిపోదు. పండితులందరికీ దక్షిణ ఇచ్చావా? ఎంత ఇచ్చావు అని అడిగితే, నేను ఒక్కొక్కరికి 10 రూపాయల చొప్పున ఇచ్చానండి అని జవాబు ఇచ్చాడు. నాకు తెలుసులే, మళ్ళీ చెప్పు. ఒక్కొక్కరికి 10 రూపాయలు ఇచ్చావా? నిజం చెప్పడానికి సిగ్గేస్తుంది కదూ. నేను చెప్తానుండు ఏం జరిగిందో అంటూ మహాస్వామి గారు చెప్తూ ఉన్నారు. అందరికీ 10 రూపాయలు ఇచ్చి మా వెంకటేశ్వర ఘనాపాటి గారికి 3 రూపాయలు తగ్గించి 7 రూపాయలు ఇచ్చావు. దీనికి ఆయన నొచ్చుకున్నారు. కానీ నువ్వు మాత్రం సంతోషించావు, కొంచెం కూడా బాధపడలేదు. నువ్వు ఆయనకు 7 రూపాయలు ఇచ్చినప్పుడు ఆయన నీకేసి ఓ చిరునవ్వుతో చూస్తూ ఆ 7 రూపాయలు తీసుకున్నారు. అవునా? ఇదేనా జరిగింది అని అడిగారు. వెంటనే భక్తులందరూ ఈ విషయం స్వామివారికి ఎలా తెలిసింది అని ఆశ్చర్యపోతారు. ఒకసారి ఉపన్యాసంలో రాజగోపాల ఘనాపాటి అని అతడు ఇలా చెప్పాట, ఎక్కడైతే రామనామ జపం జరుగుతుంటుందో అక్కడ హనుమంతుడు ఉన్నట్లే, ఎక్కడైతే వేదపారాయణ జరుగుతుందో అక్కడ మహాస్వామివారు ఉంటారట. కాబట్టి స్వామివారికి ఎక్కడ ఏమి జరిగినా కూడా స్వామివారికి తెలిసిపోతుంది. అప్పుడు భూస్వామి తప్పైపోయింది, ఇక ముందు ఇలాంటి తప్పు చేయని స్వామివారిని క్షమించమని వేడుకుంటాడు. ఘనాపాటి వారి మనసు ఎంత క్షోభపడిందో తెలుసా? నువ్వు అక్కడితో ఆపేస్తే బాగానే ఉండేది, కానీ నువ్వు ఆ రోజు బ్రాహ్మణులందరికీ రామచంద్ర అయ్యర్ ఇంట్లో భోజనం ఏర్పాటు చేసావు కదా, నువ్వే స్వయంగా వడ్డించావు కదా. చక్కెర పొంగలి చాలా బాగుంది, దాంట్లో ఎన్నో జీడిపప్పులు కిస్మిస్లు ఉన్నాయి కదా, పైగా నువ్వు వడ్డించావే అన్నారు. మహాస్వామి ఇది తనను పొగుడుతున్నారేమో అనుకుని భూస్వామి సంతోషపడి, అవును నేనే వడ్డించాను అన్నాడు. ఆగు, నువ్వు పంక్తి మర్యాద నియమం పాటించావా అని అంటే భూస్వామి దగ్గర నుంచి సమాధానం లేదు. అప్పుడు మహాస్వామి వారు అంటారు, నువ్వు చెప్పకపోయినా అక్కడ ఏం జరిగిందో నేను చెప్తాను. చక్కెర పొంగలి రుచిగా ఉండడంతో పండితులందరూ మారు అడిగారు. నువ్వు వాళ్ళందరికీ వడ్డించావు, కానీ వెంకటేశ్వర ఘనాపాటి గారు అడిగితే మాత్రం నువ్వు విన్నట్లే నటించావు. కానీ ఆ ఘనాపాటి గారు ఎన్నిసార్లు అడిగారు, ఒక్కసారిన స్పందించావా? ఇదేనా నీ పంక్తి మర్యాద? ఇది ధర్మమా? ఎంత ఘోరంగా అవమానించావు. మహాస్వామి వారు ఎంతో బాధపడుతూ, భూస్వామి ఒక్క విషయం గుర్తుపెట్టుకో, మా వెంకటేశ్వర ఘనాపాటి గారు ఇప్పుడు 81, 16 ఏళ్ల ప్రాయం వయసు నుండి అనేక శివాలయాల్లో రుద్రజపం చేశారు. వారి నరాల్లో ఊపిరిలో శ్రీరుద్రం వ్యాపించిపోయింది. వారు మహాపురుషుడు. నువ్వు వారి పట్ల చేసిన అపరాధం ఎంత ఎక్కువ కదా, ఎంత మహాపాపమో కదా అని అంటూ కన్నీరు మహాస్వామి బుగ్గల మీదుగా జలజల్లా కారసాగింది. అక్కడ ఘనాపాటి గారి మహాలింగ స్వామి చేతులు అక్కడ వెంకటేశ్వర ఘనాపాటి మహాలింగ స్వామికి చేతులెత్తి నమస్కరించి, జ్యోతి మహాలింగమా, నేను నీకెంత భక్తున్నో తెలుసు కదా, ఎన్ని జపాలు చేశాను కదా, ఈ రోజు భోజన సమయంలో జరిగిన సంఘటన చూసావు కదా, ఆ చక్కెర పొంగలి ఎంతో రుచిగా ఉంటే సిగ్గు విడిచి అడిగాను, కానీ ఆ భూస్వామి నువ్వు విన్నట్లు నటించి వెళ్ళిపోయాడు. నీకు తెలుసు కదా నాకు ఆ చక్కెర పొంగలి అంటే నాకు ఎంత ఇష్టమో, నేను ఎంత అర్థించినా నాకు వడ్డించలేదు. ఇప్పుడు చెబుతున్నాను, ఈ రోజు నుంచి నేను చక్కెర పొంగలే కాదు, ఏ మధుర పదార్థం నా కంఠంలో శరీరంలో ప్రాణం ఉన్నంత వరకు ముట్టుకోను. ఇది నా వాగ్దానం, ఇక నాకు సెలవు స్వామి. ఆ ఘనపాటి రాత్రి కన్నీటితో తన ఇంటికి వెళ్ళాడు.
ఇప్పుడు చెప్పండి భూస్వామి గారు, మీరు చేసింది ఈ మహాపాపం కదా? మహాలింగ స్వామి మీ చేష్టాలు ఒప్పుకుంటాడా అంటూ మాట్లాడతారు మహాస్వామి గారు. అక్కడున్న వారంతా ఏడుస్తున్నారు. భూస్వామి మహాస్వామి పాదాల మీద పడి ఆపువాళ్ళతో విలపిస్తూ ఉన్నాడు. ఎలాగైతేనేమి భూస్వామి తన తప్పు ఒప్పుకుంటూ ఎప్పుడూ ఇక ముందు ఇలాంటి తప్పు చేయను, నన్ను క్షమించండి స్వామి అని వేడుకుంటున్నాడు. ప్రసాదం మీరు తీసుకోండి, నన్ను క్షమించండి అంటున్నాడు. మహాస్వామి గారు అంటున్నారు, కొంచెం ఆగు, నాకు ఆ మహాలింగ స్వామియే ప్రసాదం పంపుతాడు అంటూ ఉండగానే రుద్రాక్షలు ధరించిన 65 ఏళ్ల పండితుడు వెదురుబుట్టలో ప్రసాదాలు తీసుకుని వచ్చి, స్వామి నా పేరు మహాలింగం, మధ్యార్జునలింగ క్షేత్ర అర్చకుడిని. నిన్న మహాలింగ స్వామివారికి రుద్రాభిషేకం జరిగింది. ఆ ప్రసాదాలు పరమాచార్య స్వామివారికి సమర్పించి ఆశీస్సులు తీసుకుని వెడదామని వచ్చాను అంటూ ఆయనకు నమస్కరించబోతుండగా స్వామివారు అంటారు, శివదీక్ష తీసుకున్న వాళ్ళు ఇతరులకు నమస్కరించరాదు అంటూ వారించి ఆ ప్రసాదాలను ఎంతో భక్తి తీసుకుని ఆ అర్చకుడిని పండితుడిని మర్యాద చేసి పంపారు. ఆ అర్చకుడు ఊరికి వెళుతూ అక్కడే ఉన్న భూస్వామిని చూసి, వీరే ఈయనే నిన్న రుద్రాభిషేకం చేయించారు అని చెప్పి వెళ్ళిపోయాడు. దీంతో భూస్వామి తాను చేసిన తప్పు తెలిసి బాధపడుతూ మహాస్వామి వారిని తన తప్పును క్షమించమని వేడుకుంటాడు. దానికి మహాస్వామి వారు దీనికి ప్రాయశ్చిత్తం ఏం చేయాలో ఒక వెంకటేశ్వర గణపాటి మాత్రమే చెప్పగలడు అన్నారు. అంతటా ఉత్కంఠ నెలకొంది. భూస్వామి మహాస్వామి వారితో ఇంత జరిగాక ఆ గణపాటి గారు నాకు ప్రాయశ్చిత్తం చెప్తారా అని అడిగినప్పుడు, నీకు ప్రార్థన ఉంటాయని చెప్తారు అని చెప్పి మహాస్వాముల వారు తన గది లోపలికి వెళ్ళిపోయారు. దీని తర్వాత భాగం కొంచెం ఉన్నాక తర్వాత చెప్పుకుందాం. ఇక్కడితో స్వస్తి. పార్వతీపతే హర హర మహాదేవ. మోహనవాణి తెలుగు పాడ్కాస్ట్ వింటున్న శ్రోతలందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు. ఏమండోయ్, ఇప్పటివరకు మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఈ క్షణమే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకుని ఆ పక్కనుండి బెల్ బటన్ని మ్రోగించండి. అప్పుడు నేను చేసే అప్డేట్స్ అన్నీ మీ ముందు ప్రత్యక్షమవుతాయి.